సినిమాలు చూసినప్పుడు లాజిక్ లెస్ గా అనిపిస్తాయి. బట్ మా సినిమాలో లాజిక్స్ ఉండవు, ఓన్లీ మ్యాజిక్స్ అని దర్శకుడే చెబితే అందుకోసం ఆడియన్స్ ను ప్రిపేర్ చేసినట్టే కదా. ఓం భీమ్ బుష్ సినిమా విషయంలో ఇదే జరిగింది. దర్శకుడు చెప్పినట్టే ఇందులో లాజిక్స్ వెదక్కుండా ఆయా సీన్స్ ను ఎంజాయ్ చేయగలిగితే ఆకట్టుకుంటుంది, లేదంటే మరీ సిల్లీ సినిమాలా అనిపిస్తుంది. బట్ చాలా వరకు ఆకట్టుకునే ప్రయత్నమే చేశాడు దర్శకుడు శ్రీహర్ష కొణిగంటి. బ్లాక్ బస్టర్ టీం శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ చాలా చోట్ల నవ్విస్తుంది. అలాగే ఎంత లాజిక్స్ లేవు అని చెప్పినా డైజెస్ట్ కాని సన్నివేశాలు సైతం చాలానే ఉన్నాయి. ఆవారాగా తిరుగుతూ యూనివర్సిటీ ఛాన్సలర్లు భయపెట్టి PhD పట్టాలు పొందిన ముగ్గురు కుర్రాళ్ళు అనుకోకుండా భైరవపురం అనే ఊరికి వస్తారు. అక్కడ ప్రజలను మోసం చేస్తూ వారికి సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరిస్తామని డబ్బులు కొట్టేస్తుంటారు. అదే ఊరిలో సంపంగి అనే దయ్యం ఓ బంగ్లాలో ఉంటుంది. అందులో నిధి కూడా ఉంటుంది. ఆ నిధి కోసం ప్రయత్నిస్తున్న కొందరు మంత్రగాళ్ళు ఈ ముగ్గురికి ఛాలెంజ్ విసురుతారు. ఆ నిధిని తేగలిగితే వీరికి పోటీగా ఉండము అని చెబుతారు. అందుకు ఒప్పుకున్న ముగ్గురు సంపంగి మహల్కు వెళతారు. మరి ఆ తర్వాత ఏమైంది? అందులో నిజంగా దయ్యం ఉందా? ఉంటే ఎవరు అనేది మిగతా కథ. ఈ కథలో ఎక్కడా లాజిక్స్ కనిపించవు, అలాగని అద్భుతమైన మ్యాజిక్స్ కూడా ఉండవు. ఆర్టిస్టుల టైమింగ్ కు తగ్గట్టుగా కామెడీ డైలాగ్స్ రాసుకున్న దర్శకుడు ఆ యాంగిల్లో నవ్వించే ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడు. ముగ్గురు కలిసి బంగ్లాలోకి వెళ్లిన తర్వాత అక్కడక్కడ హారర్ మూమెంట్స్ కూడా ఉంటాయి. బట్ వీడికి డైరెక్టర్ ఇచ్చిన ట్విస్ట్ బాగుంది. కొన్ని చోట్ల శృతికి మించిన అడల్ట్ డైలాగ్స్ ఉన్నాయి. హీరోయిన్ ఉన్నా ఆమెకి ఏ ప్రాధాన్యత లేదు. శ్రీ విష్ణు, ప్రియదర్శి సెటిల్డ్ గా ఉన్న రాహుల్ రామకృష్ణ కాస్త అతి చేసినట్టు కనిపిస్తాడు. టెక్నికల్ గా బాగుంది. ఇంతకు ముందు హుషారు, రౌడీ బాయ్స్ మూవీస్ తో ఆకట్టుకున్న దర్శకుడు శ్రీహర్ష తనలోని కామిక్ టైమింగ్ కు మరోసారి అద్భుతంగా చూపించాడు. ఓవరాల్ గా లాజిక్ ను వెదక్కుండా చూసే వారికి కనెక్ట్ అవుతుంది మూవీ.